ఈరోజు మనము సలవరీ గ్లాండ్ సర్జరీ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ రాహుల్. ఐఎమ్ హెడ్ అండ్ నెక్ సర్జన్. ది సలవరీ గ్లాండ్స్లో మోస్ట్ కామన్గా పెరోటిడ్ గ్లాండ్లో యూ సీ లాట్ ఆఫ్ లంప్స్. పెరోటిడ్ గ్లాండ్ అనేది చెవు ముందు ఉంటుంది. ఇక్కడ చిన్న స్వెల్లింగ్ లాగా ఉండి స్లోగా పెరుగుతుంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇనీషియల్గా దెర్ వోంట్ బి ఎనీ సిమ్టమ్స్. సో పేషెంట్స్ పెద్దగా పెయిన్ లేదు, వేరే ప్రాబ్లమ్స్ లేవని చెప్పి దే నెగ్లెక్ట్ ఇట్ ఫర్ లాంగ్. అది చిన్నగా పెరుగుతుంది. ఈ గ్లాండ్లో వచ్చే లంప్స్ మెజారిటీ ఆర్ నాన్ క్యాన్సరస్ అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ క్యాన్సరస్. ఈ గ్లాండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో ఒక నర్వ్ ఉంటుంది, ఫేషియల్ నర్వ్ అని, విచ్ విల్ సప్లై 1/2 ఆఫ్ ద ఫేస్. మనం ఐ క్లోజ్ చేయాలన్నా, ఫోర్ హెడ్ లిఫ్ట్ చేసి ఫ్రౌన్ చేయాలన్నా, స్మైల్ చేయాలన్నా కానీ ఒక సైడ్ ఈ నర్వ్ సప్లై చేస్తుంది. సో వెన్ వీఆర్ ఆపరేటింగ్ ఇన్ దిస్ సలవరీ గ్లాండ్, ఆ నర్వ్ని డ్యామేజ్ చేయకుండా అన్ని బ్రాంచెస్ని కేర్ఫుల్గా డిసెక్ట్ చేసి ట్యూమర్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో వాట్ ఆర్ ద అడ్వాన్సెస్ ఇన్ దిస్ పెరోటిడ్ సర్జరీ? ఫస్ట్ థింగ్ ఈజ్ వీ కెన్ యూజ్ అ నర్వ్ మానిటర్. నర్వ్ మానిటర్ తోటి ఆ నర్వ్ని సేఫ్గా డిసెక్ట్ చేయడానికి వీలవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ ప్రీవియస్లీ యూస్ టు గివ్ బిగ్ ఇన్సిషన్స్. ఇక్కడ చెవు ముందు నుంచి నెక్లోకి కొంచెం పెద్దగా కట్ చేసేవాళ్ళు. దాన్ని గ్రాడ్యువల్గా వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్. నా చిన్న చిన్న ఇన్సిషన్స్ తోటి, మినీ ఇన్సిషన్స్ తోటి ఈ పెరోటిడ్ గ్లాండ్ సర్జరీ చేయొచ్చు. దాంతో స్కార్ అనేది సర్జరీ తర్వాత కనపడకుండా ఉంటుంది. అండ్ దెర్ ఆర్ ఫ్యూ మోడిఫికేషన్స్ ఇన్ ద స్కార్ సో దట్ స్కార్ ఈస్ హిడెన్. చెవు వెనక్కి తీసుకెళ్తాం, దాంతో బయటికి చూడడానికి సర్జరీ అయినట్టు కనపడదు. లాస్ట్ థింగ్ ఈజ్ వీ కెన్ డూ లిటిల్ బిట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ, రీకన్స్ట్రక్షన్ అంటాం. సో సలవరీ గ్లాండ్ ట్యూమర్ తీసిన తర్వాత ఈ ఏరియా కొంచెం కిందకి వెళ్ళిపోతుంది, ఇట్స్ లిటిల్ డిప్రెషన్. సో సైడ్ నుంచి చూసినప్పుడు ఒక్కొక్కసారి ఇట్ ఈస్ ఆబ్వియస్. సో దానికి వీ కెన్ డూ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఆర్ అక్కడ ఉన్న మజిల్స్ని రొటేట్ చేసి దాన్ని డిఫెక్ట్ని కవర్ చేయొచ్చు సో దట్ అసలు మీకు సర్జరీ అయిందని కూడా ఇట్ ఈస్ నాట్ ఎవిడెంట్. సో దీస్ ఆర్ ద ఫ్యూ అడ్వాన్సెస్ ఫర్ ఎ సేఫ్ పెరోటిడ్ surgery. At the same time, all the defects and everything can be covered and nobody can make out that you are operated for a perotid surgery. Thank you.